ఏరా సురేష నరేశా చూసారు ఉన్నాయండి. మామూలు కాదు ఈ సంవత్సరం పత్తి తోటేసా, పత్తి చెరుకు తోటేసా, మామిడి తోటేసా. ఈ సంవత్సరం పండితే లక్షలు లక్షలు ఇంకా కాలు రాయొచ్చరా. సూపర్ రా. నువ్వేం చేస్తున్నావు? కాలు రాయడానికి పంట ఎందుకని చెప్పి 2 చెట్లు కొనుక్కున్నాం. కాలు రెండువి. ఈ చెరువు ఎంత వరకు వచ్చింది? చేపల చెరువు మన వరదలు వచ్చాయి కదా, చెరువు మొత్తం నిండిపోయి చేపలు చచ్చిపోయారా. ఏంట్రా చెరువు చేపలు చచ్చిపోయండి? చేపలకి ఈత రాలే, చచ్చిపోయి. ఉండరా ఒక్క నిమిషం, నేను వెళ్ళి పొలానికి మందు కూడా వస్తాను కదా. పొలం మందు కొట్టు. మందు కొడదామని వెళ్దాను రా. మధ్యలో ఆ కోటర్ వేస్తాను మందు, మధ్యలో పక్కడు పొలం కొట్టాను ఎప్పట్లాగే. ఈసారి ఆ పక్క పొలం మందు ఆడికి మందు కట్టించు. ఆడి పొలం నీ పొలం కొట్టేస్తాడు. అదే ఆడి వచ్చి మందు కొట్టించాడికి పత్తి ఎక్కువ పడుకుని పోయాడు. ఈ పొలం పంట చిరాకేస్తుంది. ఇప్పుడు విత్తనం వేసి అది మొక్క వచ్చి వరి అయ్యి బియ్యం తీసి టైం పడుతుంది కదా. డైరెక్ట్ ఉరమొక్కి నాటేది బెస్ట్ కదరా. ఏడే చెప్పారా, నాకు కూడా ఎంత మించి ఐడియా ఉందా? ఏంటి? డైరెక్ట్ కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కోవచ్చు కదా. సార్ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, బస్సు హాస్పిటల్కి. ఎందుకురా, ఏమైంది? నా కోడిని హాస్పిటల్ జాయిన్ చేసాం. కోడికి హాస్పిటల్ జాయిన్ చేసా. ఏంటి ప్రాబ్లం? ఏంటి? గుడ్డ అడ్డం తిరిగింది, బయట రావట్లేదు, ఆపరేషన్ చేయాలట సిజరేన్. ఆ కోడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది? మరి ఏం చేశారు? కోసేన్ చికెన్ అయిపోయింది, మరి గుడ్డు ఆమ్లెట్ అయిపోయింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఏమేమి చెప్పు. అమెరికా నుంచి ఎవడో వస్తున్నాడట, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఇంట్లో ఒప్పుకోకపోతే హాల్లో తీసుకెళ్ళి ఒప్పించు. మీరు అమెరికా నుంచి వచ్చారు కదా, మా ఊరు అమ్మని చేసుకోవడానికి. పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చా. ఫస్ట్ టైం ఇండియా రావడం? మొదటిసారి ఇండియా రావటం. పుట్టి పెరిగినంత అమెరికే? అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. మరి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు? ఆ ఎయిర్పోర్ట్ లోని ఇంగ్లీష్ లో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ ఇంజెక్షన్ ఇచ్చారు. నేను మాట్లాడుతున్న ఇంగ్లీష్, మీకు తెలుగులో వస్తుంది మాట. ఓ ఇంజెక్షన్ చేస్తే మీరు మాట్లాడుతున్న ఇంగ్లీష్ తెలుగులో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సూపర్ అండి. అక్కడ చూసారా మా పొలాలు ఎలా ఉన్నాయో? పొలాలు ఏం కనిపించట్లేదే. మరి ఆయన చేసి కూడా వేసుకోవాలి, కనిపించి ఇంజెక్షన్ వేరేది ఉంటది ఇక్కడ. అగోండి చెరువులు ఉన్నాయా? చేపల చెరువులు. చేపల చెరువులు అవి అవన్నీ మనమే. చేపలు ఉంటాయండి, బాగుంటాయా? లేవండి, కరోనా కదా, క్వారంటైన్ వేరే చెరువు పంపించాం. అనుకున్నా ఇక్కడ కూడా కత్తి లాంటి శిల్పాలు ఉన్నాయి. ఇది అవసరమా? కదా, ఓకే, శిల్పం కాదనుకుంటా. హలో, ఎవరు మీరు? తెలీదా? నాకు తెలీదే. మర్చిపోయావా? గుర్తుపట్టు. ఎవరండి మీరు? నీ నీడని. మీరు? అవును, ఈ ఊరికో స్పెషాలిటీ ఉంది తెలుసా నీకు? ఏంటి? ఈ ఊర్లోకి ఎవరు వచ్చినా వాడికి నీడ ఏర్పడుతుంది అనమాట. ఆ నీడ ఎవడైతే వచ్చినా ఆడికి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నా నీడ నాకే కనపడతారు. అవును, ఇంకెవరికి కనపడరు. కనిపించరు. మరి నా నీడ అంటే నాలాగే ఉండాలి కదా, నాకన్నా బాగున్నారండి మీరు. నువ్వు ఎలా ఉన్నావు? నేను రండి వెళ్దాం. ఒకసారి రండి. ఏంటండి? వెనక కనపడుతుందా? మీ వెనకాతలా ఏమన్నా కనపడుతుందా? జరిగిందా? మీ అమ్మని చూసుకోవడానికి అమెరికా చెప్పాను కదా, అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. నమస్తే బాబు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి నీడ కనపడదన్నాడు? మీకు ఏం చెప్పాను? ఈ ఊర్లో అందరికి నీడ ఉంటది కదా, ఆడికి కూడా నీడ ఉంది కదా. అవును. అంటే మీరు వచ్చారు కాబట్టి మీకు నీడ ఉంటుంది తెలుసు, కాడికి అంటే పక్కన ఉంటుంది తెలుసు కదా, అందుకే నమస్కారం పెట్టాడు. పాయింట్. మరి మీరు ఆ నీడకు పెట్టరా? నమస్కారం అండి. యుఎస్ నుంచి వచ్చింది మీరేనా? నేనే. మీ పేరు? నా పేరు కోకిల. నా పేరు ఓపిక. ఓపిక. ఇదేంటి సార్, నీడ నీడ కలిసిపోయి ముద్దులెట్టిస్తున్నారండి. నేను చేయి పట్టుకుంటే వెళ్ళిపోతుందండి. తప్పండి అలాగా. అదేంటి? తప్పు చేయకూడదు, ఈ ఊర్లో ఆచారం ఉంది ఒకటి. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు మీరు నీడ ఒరిజినలా? నువ్వు నీడతో మాడతా ఒరిజినల్తో మాడతా? నీడతో మాట్లాడతా. ఇప్పుడు నీడే. అదేంటి మరి నీడ అయితే నాకు కనబడకూడదు కదా? సరదా జోక్ చేస్తా, ఒరిజినల్ నేనే. హలో 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 హలో, చెయ్యేస్తారేంటి ఆ కాబోయే లేడీస్? నీడ ఇది. ఓ ఇది నీడ ఒరిజినల్. లోపల పడుకుంటా పడుకోవా? సార్ నేను పడుకుంటాను సార్, మీరు పడుకోండి. పడుకో. మీరు పడుకోండి. ఒకటే తినేస్తున్నారు. మీరేం తినేశారు? నీడ టాయిలెట్ వస్తుంది. నీడకి టాయిలెట్ వస్తే వెళ్తాడు, నాకు టాయిలెట్ వస్తుంది. ఇదేంటి రాడు మరి? హలో, నాకు టాయిలెట్ వస్తుందిరా. నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? క్లారిటీ ఏంటి? ఎంత మంచోళ్ళు సార్ మీరు. మీ నీడను కూడా బాగా చూసుకుంటున్నారు. ఏమైంది? నీడ టాయిలెట్ వస్తే మీరు వెళ్ళారు. అవును. నాకు టాయిలెట్ వస్తుందంటే నీడ రావట్లేదు సార్. నా నీడ పంపించమంటారా? మీ నీడ నాతో వస్తా సార్. భయం ఏంటి? పంపిద్దాం. వద్దు వద్దు వద్దులేండి సార్. నన్ను నమ్మంటా, ముగ్గురు వెళ్దాం. వద్దు వద్దు వద్దు. ఇదేదో పెద్ద తేడా ఫ్యామిలీలో ఉంది.
మా అమ్మాయి గారి మీద చేస్తున్నారు లేండి. వాళ్ళిద్దరు నీడలు రా, అమ్మాయి గారు లోపల ఉన్నారు, కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. కాబోయే భార్య మీద చెయ్యేస్తున్నాడండి. నీకు ఇది కనబడుతున్నాడా? కనబడుతున్నాడు. ఆవిడే కనబడుతుందా? కనబడుతుంది. అదేంటి పక్కన ఉండే నీకెలా కనబడతాడు? నీళ్ళేంటండి మీకు కనబడలేదా? ఎందుకు నువ్వు ఒరిజినల్ నేడా? నీ అబ్బా నీకు మైండ్ ఉందా? ఏదేదో మాట్లాడతావేరా? మనుషులకి నేను ఉండా సార్? ఏమైంది సార్? సార్ ఈడేంటి సార్ వచ్చి నా నీడతో నా ఆళ్ళ నీడతో మాట్లాడేస్తాడు? మైండ్ దొబ్బిందా? ఏ? నీ కోపం వస్తే మాత్రం నేరుతో గొడవడేస్తారా? వెళ్ళరా. కెమెరామ్యాన్ కథ చదవండి. ఇదేంటి కథలో వేలు వచ్చింది? మా ప్రొడ్యూసర్ కథలో వేలు పెట్టదని పెట్టాడు, లోపల ఉండిపోయిందయ్యా. ఇదేంటి టాబ్లెట్లు ఉన్నాయి కథలో? కథలో బలం లేకపోతే బలం టాబ్లెట్ రెండు పెట్టా, బలం టాబ్లెట్ రెండు పెట్టా. మీరు కూడా ఎట్టు కదా పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్, ఒక ఫోటో ఇప్పించండి. నిన్న రావాల్సింది, ఒక అరగంట సేపు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఫోటో దిగారా మరి? అతను ఎవరితో మాట్లాడుతుంది దిగుతాను చెప్పు. పెట్స్ ఏంటి కన్నాలేంటి? మన కళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది కదమ్మా, అది మెల్ట్ అయిపోయింది, బొక్కలు వచ్చేసింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీస్తున్నారు సార్ మీరు? నెక్స్ట్ ఒక అద్భుతమైన కథ వచ్చింది నాన్న మనకి. చెప్పండి సార్. హీరోయిన్ ని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది, తర్వాత హీరోయిన్ వచ్చి హీరోని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది. ఇంటర్వెల్ లో హీరోయిన్ తో 100 మంది ఫైట్ ఉంటుంది. సార్, అది మగధీరా కదా సార్? అది అక్కడ మగవాళ్ళు చేశారు, దీంట్లో హీరోయిన్ చేస్తుంది. దీని టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? ఆడదీరా. ఆడదలేండి. యాక్చువల్ గా మన షారుఖ్ ఖాన్ గారు పొద్దున గుడ్ మార్నింగ్ అని పెట్టారు. చూపించండి, ఒకసారి చూపించండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ట్విట్టర్ లో కదా సార్? ఆయన లిస్ట్ లో నేను కూడా ఉన్నాను కంటే నాకు చెప్పినట్టే కదా. సెంటిమెంట్ సీన్ ఒకటి రాశాను కదా, ఏంటి మొత్తం తడిచిపోయింది. ఎందో చదివాను సార్, తెగ ఏడ్చేసాను. ఏంటి సార్ నిన్నంతా మొత్తం హెయిర్ ఉంటుంది, ఇప్పుడు గుండె గీసుకొచ్చారేంటి? యాక్చువల్ గా మన సినిమాలో తెలుసు కదా, హీరో సెకండ్ హాఫ్ నుంచి గుండె క్యారెక్టర్ ఉంది కదా, అవును. అందుకే నేను గుండెకి ఇచ్చేసుకున్నాను. అంటే హీరో ఎలా ఉంటే నేను అలా ఉంటాను అన్నమాట. మరి ఒప్పనా మేడం? యాక్చువల్ ఈ పంచ్ ఉన్నది ఫస్ట్, మనోడు స్టేజ్ దుద్దుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దీంతో 100వ సినిమా అయ్యా. తీసి రెండే కదా సార్? 100 సినిమాలు చేయాలంటే ఎక్కువ నెంబర్ ఉంది, అందుకే వెనకనే స్టార్ట్ చేస్తున్నా. డైరెక్ట్ 100 చేసేస్తున్నా. మీకు చెప్పలే కదా సార్, మన హీరో గారు ఈ సినిమాలో హగ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు, ఐటమ్స్ కూడా వద్దని సార్. ఎన్ని సార్? నేను ఉపవాసం చేస్తున్నాను సార్. ఉపవాసం చేస్తే నాన్ వెజ్ మానేయాలి కదా సార్? నేను నాన్ వెజ్ మానేసా. శ్రద్ధ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి సార్ ఇది లవ్ దగ్గర ఒక మంచి ఫీల్ ఉన్న ఆర్ఆర్ ఇచ్చాను. ఇప్పుడు ఫీల్ ఉన్న ఆర్ఆర్ నన్ను ఏది ఆర్ఆర్ చేయండి ఒకసారి. శ్రద్ధ ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏంటి సార్? నిన్ను కదా నన్ను ఆర్ఆర్ ఇస్తున్నాను రా, నీ మనసులో ఉన్నది ఇదే కదా. మా ఇంట్లో ఆల్రెడీ నేను అందరిని అడిగాను. సార్ ఏంటి సార్ ఆర్ఆర్? నాన్న మీరిద్దరు ఒక క్లోజ్డ్ రూమ్ లో మీరు ప్రపోజ్ చేసుకుంటున్నారు కదా, పైన 2-3 బల్లులు ఉన్నాయి నాన్న, ఆ బల్లుల సౌండ్. రెడీ యాక్షన్. నేను ఊర్లో లేని టైం చూసి మా ఇంటికి వచ్చి మా భావనే కొడతావు. నేను ఇంట్లో లేనప్పుడు ఇంటికి వచ్చి కొడతావు మా బావగారిని. Hey. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తోలేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. अरे तेरा सूरत कैसा है उसका सूरत कैसा है रे तेरे को पटती वो क्या बात कर रहा रे तू निकल